నారాయణపేట జిల్లా మక్తల్లోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఎంఆర్ఓ కార్యాలయ భవనంపై జాతీయ జెండా ఎగురవేస్తున్న సమయంలో కర్ర విరిగిపడి కింద పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి తలకు గాయాలయ్యాయి. ఆ వ్యక్తి పక్కనే నిల్చున్న మంత్రి వాకటి శ్రీహరికి ప్రమాదం తప్పింది. ఇక నారాయణపేట జిల్లా మక్తల్లోని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయనగరంకి ఈ ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్ కుమార్ నేతృత్వంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి కూడా అందులో పాల్గొన్నారు. అయితే ఈ జెండా ఎగురవేస్తున్న క్రమంలో అంటే ఇది పురాతనమైన అంటే నిజాం కాలం నాటి తహసీల్దార్ భవనం పైన జెండా ఎగురవేస్తారు. కింద నుంచి జెండా ఎగురవేస్తున్న క్రమంలో జెండా కర్ర ఏదైతే చాలా పురాతనమైన కర్రగా భావిస్తున్నారు ఆ కర్రకు రంగులు వేసి అదేవిధంగా ఇవాళ జెండా వందనం కోసం అదే కర్రను ఉపయోగించడంతో ఆ కర్ర పూర్తిగా లోపల పుచ్చుబట్టి విరిగిపోయినట్లుగా తెలుస్తుంది. విరిగిపడి మంత్రి వాకిటి శ్రీహరి పక్కనే ఉన్న నాగేందర్ అనే కాంగ్రెస్ కార్యకర్త కాలుపై పడడంతో కాలుకు పెద్ద గాయమైంది. అయితే ఇందులో ఈ ప్రమాదంలో వాకిటి శ్రీహరికి త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా అక్కడ కేవలం 2 వ్యక్తుల మధ్యలో ఇక కర్ర పడింది. రెండో వ్యక్తిగా అంటే వాకిటి శ్రీహరి ఉన్నారు. అయితే నాగేందర్ పైన కర్ర పడడం వాకిటి శ్రీహరి ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. విజయ చంద్రిక. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ.